దేవునికి స్తోత్రం. అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ప్రైజ్ ది లార్డ్. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించును గాక. ఈరోజు దేవుడు మనందరి కొరకు తెలియపరుస్తున్న అద్భుతమైన వాక్య సందేశం మాటలు విందాం. మత్తయి సువార్త 19వ అధ్యాయం 26వ వచనం. యేసు వారిని చూచి, ఇది మనుషులకు అసాధ్యమే కానీ దేవునికి సమస్తమును సాధ్యమని చెప్పెను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ గొప్ప వాగ్దానం మనందరి జీవితాల్లో నెరవేర్చబడును గాక. ఆమేన్. ప్రియా దేవుని బిడ్డలారా, దేవుడు ఈరోజు మనకు తెలియపరుస్తున్న విషయం ఏంటంటే, మనుషులకు అసాధ్యమైనవి ఎన్నైనా ఉంటాయి. నేను ఏదైనా చేయగలుగుతానని మనిషి అనుకుంటాడు, కానీ ఎక్కడో ఒక దగ్గర ఖచ్చితంగా చేయలేనిది ఖచ్చితంగా ఉంటుంది. ఆ చేయలేని సైతము చేసేదే దేవుడు. నేను అని దేవుడు చెప్తున్నాడు. నేను ఖచ్చితంగా సమస్తము చేయగలుగుతాను. దేవునికి వాక్యం చెప్తుందంటే దేవునికి సమస్తము సాధ్యము. నిజమండి. యేసుక్రీస్తు దేవుడు వారిని చూచి, మీ వల్ల ఏది కాదు. మనుషులుగా మీరు అనుకుంటూ ఉంటారు, నా బలము, నా శక్తి, నా ధనము, నా గర్వము, నా పేరు ప్రఖ్యాతులు, నా ఆస్తిపాస్తులు, దీని ద్వారా నేను ఏదైనా పొందుకోగలుగుతాను అనుకుంటారు. ఏం పొందుకోలేరండి. ముఖ్యంగా ఈ వాక్య భాగం ధనవంతుల గురించి బైబిల్ గ్రంథం అక్కడ రాయబడింది. నిజమే అండి. దేవుడు చెప్పే మాట ఏదైనా కానీ ప్రతి వ్యక్తిని బలపరిచేదిగా ఉంటుంది. ఆ వ్యక్తి కడు పేదరికంలో ఉన్నా కానీ దేవుని వాక్కు ఎంత బలపరుస్తుందంటే గొప్ప బలపరిచే వాక్యం ఇది. ఆయనకు అసాధ్యమైనట్టు ఏదీ లేదు. సమస్తము సాధ్యమైనకు ఏదైనా చేయగలుగుతాడు. ఈ భూమి మీద ఎప్పుడు ఎక్కడ జరిగింది కూడా దేవుడు జరిగింపజేస్తాడు. అందుకే వాక్యం ఇలా ఉంది, దేవునికి అసాధ్యమైనట్టు ఏది లేదు. ఎక్కడైనా ఎప్పుడైనా మనం చూసామా, ఒక సముద్రం 2 భాగాలు విడిపోవటం, మధ్యలో రోడ్ లాగా ఏర్పడడం అనేది బైబిల్ గ్రంథం జరిగింది. సత్యం ఇది. బైబిల్లో ఉన్న మాట ఏది తప్పిపోలేదు, నిజం. అందులో నుంచి ప్రజలు దాటిపోయారు. మళ్ళీ శత్రువు వచ్చినప్పుడు శత్రువు దాంట్లో మళ్ళీ మునిగిపోతాడు. ఎంత గొప్పగా ఉంది చూడడానికి. స్టోరీ లాగా అనిపిస్తుంది. స్టోరీ అంటే కథ అనేది ఏంటంటే లేనిది ఉన్నట్టు ఊహించుకొని చెప్పేదే కథ అంటారు. మరి వాస్తవం, ఎస్, బైబిల్ వాస్తవం. బైబిల్ రాయబడిన ప్రతి మాట వాస్తవం. దేవునికి అసాధ్యమంటే ఏది లేదు. ఎర్ర సముద్రం పాయలేదు, ఎస్. ఏ మనిషి చేయలేడు, ఏ వ్యక్తి ఎవరు చేయలేనిది దేవుడు చేశాడు, చేసి చూపించాడు. ఎరికో కోటగాడు కూలిపోవడం ఎక్కడ జరిగిందా? జరగదు. స్తుతి ద్వారా అలా ఎలా జరుగుతుంది? స్తుతిస్తేనే దేవుడు అద్భుతం చేశాడు. అక్కడ మనుషులు మాట్లాడితే, మనుషులు నన్ను నడిస్తే జరుగుతా? జరగదు. చాలా అనుకుంటారు, స్తుతిస్తే ఎలా జరుగుతుంది? అది మనుషుల జ్ఞానానికి అంతు చిక్కదు, మనుషులకు తెలియదు. కానీ దేవునికి తెలుసు. ఆయన చేసే కార్యములు కంటికి కనపడవు, చెవులకు కనపడవు, మనిషి వర్గానికి అర్థం కావాలి. ఇంత గొప్పమైనటువంటి మేలు ఆశీర్వాదాలు దేవుడు మనకు తెలియపరుస్తూ ఉన్నాడు. ఒక్క ఎర్ర సముద్రమే కాదండి, ఎన్నెన్నో విషయాలను దేవుడు బైబిల్ ముందు చేశాడు, చూపించాడు. ప్రజల్ని, తన పిల్లల్ని, తను నమ్మిన వారికి మేలు ఆశీర్వాదిస్తూ ఉన్నాడు. నేటికి ఈరోజు నీ జీవితంలో అసాధ్యమైందంటే ఏది ఉన్నదో, నీకున్నది కావచ్చు అసాధ్యమైంది, కానీ దేవునికి అసాధ్యమైన, దేవుడు నమ్మి ఉన్నావు కదా, దేవుడు తప్పకుండా నీకు అసాధ్యమైన దాన్ని దేవుడు సాధ్యపరచును గాక. ఏది నీకు అసాధ్యమైనది ఏది ఉన్నది? ఏ సమస్య ఉంది, ఏ బాధ ఉంది, ఏ బలహీనత ఉంది, ఏ రోగం ఉంది, ఏ ఆర్థిక ఇబ్బంది ఉంది, ఏ కుటుంబ సమస్య ఉంది, అక్కడ నీకు నా దేవుడు సాధ్యపరచును గాక. నీ వల్ల కాదు పొందుకోవడం. జాబ్ పొందుకోవడమైనా, ఆరోగ్యం పొందుకోవడమైనా, డబ్బు పొందుకోవడమైనా, బిజినెస్లు రాణించడమైనా నీ వల్ల కాదు. కానీ నా యేసు నామములో అది జరుగుతుంది. వాక్యం ఎత్తిపట్టి ప్రార్థన చేస్తే దేవుడు ఖచ్చితంగా కార్యం జరిగింపజేస్తారండి. నీవు మేలులు పొందుకోవాలన్నప్పుడు కొన్నిసార్లు చేయాలంటే వాగ్దానాన్ని ఎత్తిపట్టి ప్రార్థన చేయాలి. ఇటువంటి వాగ్దానాలు, ప్రభు నా వల్ల కాదు, ఒప్పుకోవాలి పూర్తిగా, నా వల్ల కాదు, కానీ నువ్వు దేవుడు, సమస్తం సాధ్యమవుతుంది, చెయ్యి ప్రభు అంటే దేవుడు తప్పకుండా జరిగింపజేస్తాడు. మరి ఈ వాగ్దానం ఎత్తిపెట్టి ప్రార్థించు.
దేవుడిని జీవితం ఏదో జరగట్లేదో దాన్ని జరిగేలాగా చేయను గాక, అసాధ్యమైనది నీకు సుసాధ్యంగా మార్చును గాక, ఆయనకు అసాధ్యమైనట్టు ఏది లేదు. ఆమె ప్రార్థన. మహాగరుడ పరిశుద్ధుల ప్రేమ గల తండ్రి, వందనాలు, స్తోత్రుడు. గొప్ప వాగ్దానం మాకు వినిపింపజేశారు. స్తోత్రం చెల్లుతాం తండ్రి. యా ప్రభా, మా జీవితంలో మరి ఇదని జరగలేకపోతున్న ప్రతి కార్యము నీ నామ పేరిట జరిగించుదురు కాక ప్రభా. స్తోత్రుడు. అసాధ్యమైనది ఏది లేదని గొప్ప వాగ్దానం ఈరోజు మాకు తెలియపరుస్తూ మమ్మల్ని బలపరుస్తూ చేస్తాం. కష్టంలో, నష్టంలో, బాధ, ఎరుకులు, ఇబ్బందులు ఉన్న ప్రతి బిడ్డకు నీవే విడుదల చేసి సహాయం దయచేసి మహిమా ఘనత ప్రభావం సహాయం దయచేయమని, ఈ గొప్ప వాగ్దానం ద్వారా మేము సంతోషించి ఉల్లంఘించడానికి సహాయం చేయమని కృతజ్ఞతలతో అడిగి వేడుకొని పొందుకుంటున్నాం మా ప్రియ పరలోకమైన తండ్రి. ఆమేన్.